హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి వైట్ హెయిర్ ఎక్కువగా ఉంటాయి కదా, చిన్న వయసులోనే వైట్ హెయిర్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మనకి హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది, డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటిని కూడా తగ్గించుకోవడానికి ఈ ఆయిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని క్రీమ్ అల్లే యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆయిల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలానో మనం ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఈ ఆయిల్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి భృంగరాజ్ తీసుకోండి. భృంగరాజ్ పచ్చిది తీసుకొని ఆకులు మొత్తం కూడా తీసుకొని బాగా డ్రై అయ్యేంత వరకు కూడా ఇలా ఎండబెట్టుకోవాలి. ఎందుకంటే ఈ క్రీమ్ కానీ ఆయిల్ కానీ ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. 1 ఇయర్ వరకు అయినా కానీ 2 ఇయర్స్ వరకు అయినా కానీ మనకి అలానే స్టోర్ అయి ఉంటుంది. మనం అంత క్వాంటిటీలో చేసుకుంటే కనుక మనకి పాడవదు అండ్ స్మెల్ రాదు. పాడవకుండా మనకి బయటే పెట్టుకొని మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. కాబట్టి మనము ఇలా డ్రై అయిన తర్వాత లీవ్స్ తీసుకోవాలి. కాడలతో సహా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. బాగా డ్రై అవనివ్వండి. మనం పట్టుకుంటే లీఫ్ని ఈ విధంగా ఇందాక నేను చూపించిన విధంగా తునిగిపోయే విధంగా ఉండేలా తీసుకోండి. తర్వాత ఆమ్లా, మనకి హెయిర్కి సంబంధించిన పెద్ద ఆమ్లా ఉంటుంది కదా, ఉసిరి బాగా తీసుకొని ఈ విధంగా ఎండపెట్టుకొని మనం కాయని తీసుకున్న తర్వాత మనం పట్టుకుంటే తునిగిపోయే విధంగా ఉండేలా మనం తీసుకోవాలి. అంటే మనకి ఆ కాయవి మనం పట్టుకుంటే ఊడి వచ్చే విధంగా మనం అంత బాగా డ్రై అవనివ్వాలి. అన్ని డేస్ ఎండలో పెట్టుకొని బాగా ఎండనివ్వాలి. ఎక్కడ కూడా పచ్చిగా అనేది లేకుండా బాగా ఎండబెట్టుకోండి. ఒక 2 వీక్స్ అట్లా ఎండబెట్టుకుంటే బాగా డ్రై అయిపోతాయి. ఈ రెండు కూడా భృంగరాజ్ కానీ ఆమ్లా కానీ బాగా డ్రై అయిపోతాయి. నేను ఒక 1 వీక్కి లేదా ఒక 4 డేస్కి సరిపోయే ఆయిల్ అయితే ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను. క్రీమ్ అండ్ ఆయిల్ రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. తర్వాత ఇవి రెండింటిని నేను ఆల్రెడీ పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకున్నాను. ఇవి రెండింటిని కూడా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. పౌడర్ అయినా విడిగా ఉంచుకొని మనకి కావాల్సినప్పుడు ఆయిల్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక 1 వీక్ తర్వాత మనము ఆయిల్ కానీ లేదా క్రీమ్ అల్లే కానీ మనం ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. నేనైతే కనుక పౌడర్ మొత్తాన్ని ఎక్కువ క్వాంటిటీ తీసుకొని మనకి భృంగరాజ్ లీవ్స్ అనేవి మనకి ఎక్కువ డేస్ పచ్చివైతే ఉండదు కాబట్టి నేను బాగా డ్రై అయ్యే విధంగా తీసుకున్నాను. మనకు భృంగరాజ్ మనకి పెద్దగా దొరకదు కాబట్టి నేను బాగా డ్రై లీవ్స్ ఎక్కువ క్వాంటిటీలో దొరికితే లీవ్స్ తీసుకొని బాగా డ్రై అయ్యేంత వరకు పెట్టుకొని ఉంచుకున్నాను. ఇవి రెండింటిని పౌడర్ చేసి నేను స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. మనకి ఎన్ని ఇయర్స్ అయినా ఆ పౌడర్ స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఆయిల్ ఒక 4 డేస్కి సరిపోయేదైతే ప్రిపేర్ చేస్తున్నాను. 2 or 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను పౌడర్. దీనిలోనికి కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఆల్మండ్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కనుక ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. రెండు మిక్స్ చేసైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్మండ్ ఆయిల్ మనం ఒక 3 or 4 టేబుల్ స్పూన్ కనుక మన పౌడర్ తీసుకుంటే దానికి డబల్ క్వాంటిటీ 4 లేదా 3 టేబుల్ స్పూన్ తీసుకుంటే కనుక దానికి డబల్ క్వాంటిటీ ఆ విధంగా 6 ఆ విధంగా వేసుకో. ఒక 1 కప్ పౌడర్ తీసుకుంటే 2 కప్స్ ఆయిల్ తీసుకోండి. ఆ విధంగా మనం తీసుకోవాలి. ఆయిల్ పౌడర్ ఆ విధంగా తీసుకోవాలి. మనకి పౌడర్ 1 కప్ తీసుకుంటే దానికి డబల్ ఆయిల్ అయితే తీసుకోండి. కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ తీసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఆయిల్ ఈ విధంగా ఉండే విధంగా తీసుకోండి. దీన్ని మనం క్రీమ్ అల్లే అప్లై చేసుకోవచ్చు. లేదు ఆయిల్ అల్లే తీసుకోవాలి అని అంటే కనుక దీన్ని 1 వీక్ వరకు మనం బయట పెట్టుకొని ఉంచేసుకోవాలి, స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి. మనకి ఆయిల్ పైకి తేలుతుందండి. తేలిన తర్వాత మనం ఏదైనా కాటన్ క్లాత్తో ఆయిల్ మొత్తాన్ని కూడా డిప్ చేసి తీసుకోవచ్చు. ఆ విధం ప్రాసెస్లో ఆయిల్ అప్లై చేసుకోవచ్చు హెయిర్కి. అలా తీసుకొని లేదు ఇలానే మనము హెడ్ బాత్ చేయబోయే 2 అవర్స్ ముందు హెయిర్ మొత్తానికి అప్లై చేసుకొని లేదా నైట్ టైము అప్లై చేసుకొని హెయిర్ మొత్తాన్ని మార్నింగ్ టైము హెడ్ బాత్ చేయండి. ఈ విధంగానైనా మనము హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. మనకి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. మెయిన్గా మనకి వైట్ హెయిర్ ఎక్కువ ఉన్న వైట్ హెయిర్ని అయితే తగ్గించదండి. మనకి వైట్ హెయిర్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. మన హెయిర్ ఫాల్ అవ్వకుండా చేస్తుంది. అండ్ డాండ్రఫ్ ఉన్నా కానీ డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుంది. ఆల్మండ్ ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యూజ్ చేసుకోండి.